అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ధనుస్సు రాశి వారికి మొన్న 2023 ఉగాది నుంచి చాలా శుభదాయకమైన ఫలితములు పొందుతూనే వచ్చారు. ఎక్కడ కష్టాలు నష్టాలు అనుభవించలేదు. కుటుంబం యందు అనేక రకమైనటువంటి శుభకార్యంలో నిర్వర్తించారు. ప్రతి వారితోటి అన్యోన్యకరమైనటువంటి మాటలతోటి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవించారు. అయితే ఈ డిసెంబర్ నెలలో కూడా శుభదాయకమైన ఫలితములే ధనుసు రాశి వారు పొందుతున్నారు. అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో సుకర్మయోగము, నాగవ కరణము, అలాగే హేమంత ఋతువుతో కలిసి ఉండడము, అనురాధ నక్షత్రమై ఉండడము, అనురాధ నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించిన శని భగవానుడు ఈ యొక్క గురుగ్రహమునకు సముడుగా ఉండడము, ఇవన్నీ శుభ ఫలితాలు. ఈ శుభ ఫలితాల వల్ల అత్యధికమైన యోగాన్ని పొందుతారు. అయితే షష్టమ లాభాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. షష్టమ లాభాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ధనుసు రాశిలోనే ఉన్నాడు. ధనుసు రాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడ ఉన్నాడు? శుక్ర స్థానంలో ఉన్నాడు. ఇది పరివర్తన చెందారు. ఈ పరివర్తన చెందడం వలన లాగ్జరీపరమైన ఖర్చులు కలవబడుతున్నారు. మరి శుక్రుడు అంటేనే లగ్జరీ, అత్యధికమైన ఖర్చులు చేస్తారు. అంటే అత్యధికమైన ఖర్చులు చేయాలి, డబ్బు రావాలి కదా. డబ్బులు ఉంటే కదా ఖర్చు చేస్తారు, లేదా వస్తుంది, వీళ్ళకి డబ్బు వస్తుంది, డబ్బు కొట్టలేదు. అయితే లగ్జరీపరమైన ఖర్చులు, 10 మంది చేత మెప్పు కోసం ఖర్చు పెట్టే ఖర్చులు. మెప్పు ఎవరో మెచ్చుకుంటే మనకి ఏమొస్తుందని చెప్పి అనుకోవట్లేదు, ఇదేదో అనుకుంటారు. అటువంటి విధానాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మెప్పు గురించి తప్పు చేశాడో భార్యాభర్తల మధ్యన కలతలు వస్తాయి. మరి ముందు వచ్చేది అక్కడే వస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లేదండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చి పిచ్చి వేహాలు వేస్తున్నారు, ఆగవాయ్ అన్న మాటకి ఏమైంది? ఘర్షణ ప్రారంభమైంది. ఆ ఘర్షణ వల్ల ఏమవుతుంది? చిలికి గాలివాన అవుతుంది. అటువంటి స్థితిగతులు ఈ డిసెంబర్ నెలలోని పొందుతున్నారు ఈ ధనుర్రాశి వారు. అంతేగాని నష్టాన్ని చూస్తున్నారు, ఇంకేముందో ధనాన్ని నష్టపోతున్నారు, ధనాన్ని నష్టపరిచేస్తున్నారు అన్నారు. వీళ్ళ చేత వీళ్ళుగానే ఖర్చు పెట్టుకుంటున్నారు. వీళ్ళు చేతులతోటే అనవసరమైన ఖర్చు. అవసరమైన ఖర్చు అయితే ఎవరు ఆటంకం చెప్పరు. అనవసరమైన ఖర్చు. ఎందుకు అనవసరమైన ఖర్చు? ఓ 10 మందిని కేకేసి, ఒరే ఈరోజు నా బర్త్డేరా, రండి మీ అందరికీ పార్టీ ఇస్తాను అని అన్నాడు. సరే, బర్త్డే అంటే పార్టీ ఇస్తానంటే ఏదో ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఒక గ్లాసుడు పాయసం ఇచ్చి 4 రకాల స్వీట్లు పెట్టి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తే అందంగానే ఉంటుంది. మరి అలాగ ఉండలేదు సమాజంలో. బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళడం, డ్రింక్ చేయడం, రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ తినడం, ఇవన్నీ చేస్తే వీళ్ళు ఒక 4గురినో 5గురినో తీసుకెళ్ళి వీడి పార్టీ ఇచ్చేయడం అంటే ఎంతకు వచ్చింది? 50-60 వేలు అయిపోయింది. అది వేస్ట్ ఖర్చు. ఇటువంటి లగ్జరీపరమైన పనికి మాలిన ఖర్చులు పెట్టడానికి మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి. ఇది నష్టం. దీన్ని నష్టం అన్నా కూడా సుఖ విధానంగా జరుగుతుంది కాబట్టి నష్టం అనుకుంటుంది కాదు. ఇటువంటి ఖర్చులకి అలవాటు పడతారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇలా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. అధికారులు వాళ్ళు మెప్పులు పొందుతున్నారు, అత్యధికమైన లాభాలను పొందుతున్నారు. స్థల మార్పులు కూడా చెందుతున్నారు. స్థల మార్పు వస్తుంది, స్థలాలు మారిపోతున్నారు, ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. చెన్నైలో ఉన్నాడు, పూణేకి వచ్చేసరికి పూణేలో ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ముంబైకి వెళ్ళిపోతాడు, ఇంత దూరంగా మాట్లాడు. ఇటువంటి స్థల మార్పు కూడా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసం యందు కనబడుతుంది. ఇక ఈ ధనుర్రాశి వారికి
వివాహ విధానాలు చేసే సంబంధ పెళ్లి చేసే వారి ఇండ్లలో ఉంటే ఉన్న పిల్లల గురించి ఇబ్బంది పడిపోతూ ఎప్పటి నుంచో ఇంకా చేయలేకపోతున్నాను అనుకున్న వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో సంపూర్ణమైన ముహూర్తాలు ఉన్నాయి, మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆ ముహూర్తంలో వీరు కానీ అడుగు ముందుకు వేసి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంత శుభకార్యములు జరుగుతాయి, వివాహాలు జరుగుతాయి, పిల్లలకు పెళ్ళి చేయడం, పేరెంటాలు చేయడం ఇవన్నీ అటువంటి జరుగుతుంటాయి. అలాగే ఈ యొక్క డిసెంబర్ నెల మార్గశిర మాసం జరిగిన ఉన్నందువలన ఈ మార్గశిర శుకర్మ యోగం కలిగి ఉన్నందువల్ల దూర ప్రాంతముల నుంచి వచ్చు వారి వలన లాభదాయకమైన మాటలు వినడము, లాభదాయకమైనటువంటి వ్యాపార వ్యవహారములను నడపడము, ఆ వ్యాపారాలలో అత్యధికమైన శుభ ఫలితములు పొందడం అనేది ఈ ధనుర్రాశి వారికి వస్తుంది. అయితే ధనుర్రాశి వారి ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలనేది తర్వాత చెప్పుకుందాము. ఈ ధనుర్రాశి వారు ఖర్చు యందు పరిణితి తెచ్చుకోవాలి. అంటే అనవసరమైన ఖర్చు చేయడానికి ఎదరకూడదు. అంటే శుక్రుడు ఉన్న స్థానంలో గురుడు ఉన్న స్థానంలో శుక్రుడు మారి ఉన్నారని చెప్పి అనుకున్నందువల్ల అది కానీ ఖర్చు అయిపోతుంది. వీళ్ళకి దిక్కుమాల ఖర్చు, పని ఖర్చు అయితే పర్వాలేదు. ఒక పెళ్లికి ఖర్చు పెట్టండి. అయ్యా వెంకట్రావు గారు అమ్మాయి పెళ్ళి అంత బాగా చేశారురా, చాలా అంత ఘనంగా చేశారు, ఇంత గొప్ప ఇలా ఈ మధ్యకాలం ఎవరో చేయలేదు మనం అని మెచ్చుకుంటారు. అంతేగాని ఈ ప్రసాదరావు గారు మన బార్లోకి వెళ్ళి శుభ్రంగా తాగేసి పడిపోయారా, ఇటు పడిపోయినందుకు ₹1,00,000 వచ్చింది. కానీ అక్కడ అపసతత్వమైనటువంటి మాటలు అంటారు అటువంటిది. కాబట్టి ఈ ధనురాశి వారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తను వహించుకోవాలి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని గుడి చాలా ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి. ఆ యొక్క గుడిలోకి వెళ్ళి అభిషేకాన్ని చేపించండి. అన్నపూర్ణ సమేతమైనప్పుడు ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ఉందో, ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు నాడు అభిషేకం చేయండి. అది ఏ వారమైనా సరే, సోమవారమైనా కాదు, ఆరుద్ర నక్షత్రాన్ని వెతుక్కోండి, పంచాంగంలో దొరుకుతుంది క్యాలెండర్లో. ఆ రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజు నాడు అదే శివాలయంలో మీరు ఎక్కడైతే అభిషేకం చేశారో అక్కడ కొంతమంది భక్తులు ఉంటారు. ఓ 10 మంది 20 మంది 30 మంది జనాన్ని పిలిచి అన్నదానం చేయండి. అన్నదానం చేయమన్నాను కదా, ఏం అన్నదానం చేయాలి, ఎలా చేయాలి? అన్నదానం ఏం చేయాలి? చక్కెర పొంగలు వండించండి, అలాగే పులిహోర కల్పించండి. పులిహోరలోని నిమ్మరసం వేస్తారు చాలామంది, దబ్బరసం వేస్తారు. ఆ రెండు కాదు, చింతపండు పులుసు పెట్టండి, చింతపండు పులుసు పోస్తారు. దాంతో వేరుశనగ గుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే పులిహోరలోని ఇంత కరివేపాకు వేస్తున్నాం, 1 కేజీ బియ్యంలోకి ఇంత కరివేపాకు వేస్తున్నాం అన్నప్పుడు అంత కరివేపాకు వేయాలి. 1 కట్ట వేస్తాను కదా, 4 కట్టలు వేయాలి కరివేపాకుని. అలా పులిహోర చేయండి. అన్నాన్ని వండండి శుభ్రంగా, మీకు ఇష్టం వచ్చిన కూరలో ఓ సాంబారు, కూర, పెరుగు, ఇటువంటి వాటితోటి వీలైనంత మందికి అన్నదానం చేయండి. అక్కడ అన్నపూర్ణ సమేత అన్నపూర్ణాదేవికి అన్నదానం చేయించినట్టు విధంగా వస్తుంది. అప్పుడు అధికమైన ఖర్చులు చేస్తున్న వారికి ఈ ఖర్చు పోతుంది, ఉన్నతమైన స్థితి పెరుగుతుంది. వివాహాలు చేయాలంటే అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వనాథుడు కాబట్టి వివాహాల్లో శుభతత్వమైన కార్యక్రమాలు బయటికి వస్తాయి, జరుగుతూ ఉంటాయి. అనుకున్న దాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. అయితే ముఖ్యంగా ఇందులో దూరము నుంచి వచ్చిన బంధువులు కానీ మిత్రులు కానీ వచ్చి మంచి మాటలు చెప్పి వ్యాపార రంగాన్ని గురించి మాట్లాడతారు అని చెప్పుకున్నాం. అది పెరుగుతుంది ఈ యొక్క అన్నదానం వల్ల. కాబట్టి ఈ యొక్క స్వామివారికి సోమవారం నాడు అన్నపూర్ణ సమేత ఆలయం ఎక్కడ వెతుక్కోండి. ఏమన్నా మా ఊర్లో అన్నపూర్ణ సమేత ఆలయం లేదండి, ఏం చెయ్యాలండి అని అంటారు.
సరే, శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించి ఆ శివాలయం దగ్గర ఉన్న భక్తుల్ని కేకేసి అన్నపూర్ణ విశ్వనాథుడి యొక్క పటాన్ని తీసుకొచ్చి, పటం దమ్మడానికి తయారు పటం కాదు, వచ్చిన సైజు ఇవ్వటం కొంచెం పెద్ద ఉండేలాగా సామాన్యంగా ఉండేలా పటాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పూలతో అలంకరణ చేసి ఆ పటం కింద ఒక పీట పెట్టి ఆ పీట మీద పటం పెట్టి ఆ పూలతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ దగ్గర దీపం పెట్టి ఆ దీపం దగ్గర కొద్దిగా మీరు వండిన పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఒక అరిటాకు వేసి ఆ యొక్క అరిటాకులో ఇవన్నీ సమర్పించి అమ్మవారికి స్వామివారికి నివేదన చేసి అప్పుడు అన్నదానం వేయండి. మీరు కాశీలు చేసినట్టే, అంతటి ఫలితం వస్తుంది. డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.